ఏం లేదు, నేను ఉంటా, నేను కూడా ఉన్నా కదా మీతో పాటు. ముందు నేను కొంచెం మాట్లాడతాను. అందరికీ నమస్కారం. సప్తఋషిధామ మన సొల్యూషన్ సుస్వాగతం. నేను మీ ఆది వరలక్ష్మి. ఇక్కడ గొప్ప మనకి ఒక ధ్యాన ప్రోగ్రాం జరుగుతుంది. మనం కొన్ని ఇక్కడ సత్యాలు మాట్లాడుకుందాం. ఎన్నో సత్యాలు ఉన్నాయి, మనకు అవసరమైనవి మనం మాట్లాడుకుందాం. విలువలతో కూడిన విషయాల్ని మనం మాట్లాడుకుందాము. విలువలతో కూడిన విషయాల్ని మనం మాట్లాడుకుందాము. మేడం, మీ పేరండి? రాధిక గారు, నేను మిమ్మల్ని ఒక చిన్న క్వశ్చన్ వేయదలుచుకున్నాను. మన తప్పుల్ని మనం సరి చేసుకోకుండా ఏదైనా కానివ్వండి, మనము జ్ఞానంతో కొన్ని క్లాసులు చెప్తుంటాము. అది సత్యము కాకపోయినా సరే మనము దాన్ని సత్యమని భ్రమపడి మనం ఆచరిస్తాము. ఆచరించిన తరువాత మనకి అది సత్యము కాదు అని తెలిసినప్పుడు మనము దాన్ని ఖండించాలా వద్దా? ఇంకొకటి ఏంటంటే, మనకి తెలిసినప్పుడు అక్కడ ఒక రాంగ్ జరుగుతుంది లేదా అది సరిగా లేదు అని తెలిసినప్పుడు మనము కొత్త వాళ్ళని ఇన్వైట్ చేయగలమా దానిలోకి? ఇప్పుడు ఇది సత్యం. ఒక సొసైటీలో మనలోనే ఒక సొసైటీలో లోపాలు ఉన్నప్పుడు మన లోపాలని మనం సరి చేసుకోకుండా ఇప్పుడు కొత్త వాళ్ళని ఎట్లా ఇన్వైట్ చేస్తాము? న్యూ కమర్స్ని ఏ విధంగా మనం వెల్కమ్ చెప్తాము? మనం వాళ్ళకి ఏ ఉదాహరణ చూపిస్తాము? మనలోనే ఇన్ని లోపాలు పెట్టుకొని ఫస్ట్ మనం క్లియర్ చేసుకోవాలి. మనలో లోపాలు అని అంటే ఒక లోపాన్ని మీరు చూపించండి. ఒక లోపం అంటే మనం చెప్పే లోపాలంటే మనం వాళ్ళకి ఎలాంటి జ్ఞానాన్ని ఏ రూపంలో ఇవ్వాలి అన్నది తెలియకపోవటమే కదా మన లోపము. అవునండి. మరి అలాంటి లోపాలకి మనము ఏం పేర్లు పెడుతున్నాము చెప్పండి. ఉన్నాయి కదా కొన్ని. నాన్ వెజ్ తినకూడదు, రాంగ్ మోటివేషన్ ఇవ్వకూడదు, తెలిసినట్టు చెప్పకూడదు, ఏదైనా కూడా సత్యంలాగా చూపించాలి, వాళ్ళని భ్రాంతిలో పెట్టకూడదు, ఒక ఇన్ఫాక్చుయేషన్ లో పెట్టకూడదు. రేపు పొద్దున వాళ్ళు న్యూ కమర్స్ కి రాంగ్ రూట్ లోకి వెళ్ళిపోతారు. ఎప్పుడైతే రాంగ్ రూట్ లోకి వెళ్ళిపోతారో వాళ్ళకి కన్ఫ్యూజన్ క్రియేట్ అయిపోతుంది. ఎప్పుడైతే కన్ఫ్యూజన్ క్రియేట్ అయిపోతుందో వాళ్ళకి డిప్రెషన్, ఆ తర్వాత మళ్ళీ కౌన్సిలింగ్ తీసుకోవాల్సి వస్తుంది. అంటే వాళ్ళు ఇప్పుడు ఫిజికల్ లెవెల్లో ఫిజికల్ సొసైటీలో ఉండి కొన్ని ఇబ్బందులకి కొన్ని కష్టాలకో నష్టాలకో గురైన వాళ్ళు తిరిగి ఒక స్పిరిచువల్ వేలోకి వచ్చి ఇక్కడ మనకి రియాలిటీ దొరుకుద్ది అని తెలిసి, దట్స్ ద పాయింట్ మేడం. ఐ యామ్ గోయింగ్ టు టెల్ వాట్ ఐఎమ్ టెల్లింగ్ ఈజ్, ఇప్పుడు ప్రతి ఒక్కరు స్పిరిచువాలిటీ సైడ్, మెడిటేషన్ సైడ్ ఎందుకు వస్తారంటే వాళ్ళ జీవితంలో ఏదో ఒక దెబ్బ ఎక్కడో ఒక చోట, ప్రతి మనిషికి దెబ్బ అనేది తగులుతుంది. అది తగిలినప్పుడే వాళ్ళు ఈ సైడ్ వచ్చేస్తారు, స్పిరిచువల్ సైడ్ జర్నీ స్టార్ట్ చేస్తారు వాళ్ళు. అది హీలింగ్ చేసుకోవడానికో ఆ బాధనే వాళ్ళకి ట్రిగ్గర్ పాయింట్ అవుతుంది. ఒక మంచి రూట్లోకి వచ్చేస్తారు. ఎప్పుడైతే అక్కడ వచ్చి మళ్ళీ ఇక్కడ కూడా ఇది కూడా ఎంత గందరగోళంగా ఉంది అనేసి వాళ్ళ కన్ఫ్యూజన్ క్రియేట్ అవుతుందో ఇంకా వాళ్ళకి ఇంకా ఏం చేయాలో వాళ్ళకి అర్థం కాదు. మేము ఇక్కడ నుంచి అక్కడికి వచ్చాము, అక్కడ అట్లే ఉంది, వాట్స్ గోయింగ్ ఆన్ హియర్ అనిపిస్తుంది. అంటే దీన్ని బట్టి మనము ఇంకా న్యూ కమర్స్ కి విడివిడి నాలెడ్జ్ ఉంటుంది, ఏం చెప్పలేరు, ఎవరిని అడగలేరు, అంటే తెలియదు. అంటే దీన్ని బట్టి మనము వాళ్ళకి ఇచ్చే జ్ఞానము ఫస్ట్ మనం క్లియర్గా తెలుసుకుని తర్వాత వాళ్ళకి ఇవ్వాలి అన్నదే కదా మీ ఉద్దేశము. అంటే దాన్ని ఫాలో అవ్వాలా ఖచ్చితంగా. అంటే మనం ఆచరించి భ్రాంతింప చేయకూడదు, సత్యాన్ని సత్యమే అని చెప్పాలా, తప్పుని తప్పే అని చెప్పాలి, దొబ్బేసేయకూడదు, పక్కన నాకెందుకులే అని ఉండకూడదు. సత్యం ఇదే సత్యము. ఈ సత్యాన్ని మనం సత్యంలాగా వాళ్ళకి చూపించాలి అని అంటే మనం సత్యం మాట్లాడాలా వద్దా? మాట్లాడాలా. అంటే
ఇప్పుడు సత్యం నిజం కాదు, సత్యం మాట్లాడాల. నిజానికి సత్యానికి చాలా వ్యత్యాసం. చాలా డిఫరెన్స్ ఉంది. సత్యము మనము ఆత్మతో చూస్తాం, నిజము కళ్ళతో చూస్తాం, చెవులతో వింటాం. దట్స్ ద డిఫరెంట్. నేను స్టడీ, నాకు తెలిసింది నాలెడ్జ్ అంతే. నేను చదివి అదే సత్యం మేడం, అదే సత్యము. ఇప్పుడు మనం అన్ని మనం కళ్ళతో చూస్తాము, ఇదే సత్యం అనుకుంటాము. ఇది సత్యం కాదు. ఆత్మతో మనస్సుతో చూసిండేది సత్యం, కళ్ళతో చూసిండేది నిజం. అయితే నిజం అంటే సత్యము అనేది చెప్పాలి అని మనం అంటున్నాం. అయితే అవతల వాడు చెప్పేది సత్యము కాదు, దాని వలన ఎంతో నష్టము జరుగుతుంది. ఎక్కువ మందికి పాత వాళ్ళకి జరిగింది, కానీ కొత్త వాళ్ళకి జరగకుండా చూడాలి అన్నదే కదా మీ సందేశం. అవును మేడం. ఇప్పుడు ఒక సొసైటీ అంటే నంబర్ ఆఫ్ పీపుల్ వస్తారు, ఎంతమంది క్రౌడ్ వస్తున్నారు. ఇప్పుడు ఇక్కడే చూద్దాము ఎంతమంది వస్తున్నారు జనాలు. వీళ్ళందరి మైండ్లోకి మనం ఒక మంచి ఇంపాక్ట్ ఇవ్వాలి. కానీ అక్కడ వచ్చిన తర్వాత కన్ఫ్యూజన్, లేకపోతే మేము రాంగ్ సైడ్ వచ్చినామా అనే థాట్ వాళ్ళకి రాకూడదు, డిసప్పాయింట్ అవ్వకూడదు. దట్స్ పాయింట్ ఐ యామ్ టెల్లింగ్. వాళ్ళు నాట్ డిసప్పాయింట్ దెమ్. వాళ్ళం మనం చెప్పేది చేసేది చూసి విని వాళ్ళకు ఒక క్లారిటీ వచ్చేటట్టు ఉండాలి తప్ప మన జ్ఞానము వాళ్ళు కన్ఫ్యూజన్కి గురయ్యేటట్టుగా ఉండకూడదు, ఓపెన్ మైండ్లో ఉండాలి, గురవ్వకూడదు అన్నదే మీ యొక్క స్టేట్మెంట్. అయితే మనం ఇచ్చే జ్ఞానం కూడా అలాగే ఉండాలని కదా మీ ఉద్దేశము. సత్యాన్ని సత్యంగా చూపించండి అంతే తప్ప దాన్ని మసిబూసి మారేడికాయ చేసి ఇంకేదో ముసుగులేసి దాన్ని ఏదో అట్రాక్టివ్గా తయారు చేసి న్యూ కమ్మర్స్కి చెప్పడం అనేది కరెక్ట్ కాదు అనేది కదా మీ ఉద్దేశము. మీకు చాలా థ్యాంక్స్ మేడం, మీరు ధైర్యంగా ఈ విషయం మాట్లాడారు. మనం న్యూ కమ్మర్స్కి ఏమి ఇవ్వాలి, రాంగ్ మోటివేషన్ ఇవ్వకూడదు, వెరీ గుడ్ మేడం. డైరెక్షన్ ఇవ్వాలి. ఏదైనా కూడా ఇదే కరెక్ట్ పాత్ అని చెప్పేసేయాలి వాళ్ళకి. ఓకే, ఒకవేళ మనకి తెలియకపోతే తెలిసిన వాళ్ళ దగ్గరికి పంపాలి తప్ప ఏదో పడితే అది జ్ఞానం పంచకూడదు. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ మేడం. ఈరోజు మీతో థ్యాంక్ యూ మేడం.